రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో కరెంటు స్తంభం విరిగిపడ్డ ప్రమాదంలో కొత్తూరు మనియ కాలు విరిగింది. స్తంభం పడినప్పుడు కరెంట్ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనియను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు. లైన్ మ్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో తమిళనాడు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిర్మల్ మండలం అక్కాపూర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గౌడ కులస్తులు కొత్త కుండలో నైవేద్యాన్ని వండి బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు జరిపారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ఓల్డ్ బోయన్పల్లి పరిధి ఆలయాల్లో ఆషాఢమాసం బోనాల జాతర వైభవంగా జరిగింది. ఆలయాలను విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, శ్రీ గణేష్, మాధవ్ నరసింహ యాదవ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తదితరులు అమ్మవార్లను దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆషాఢం బోనాలు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంట్లోనూ ఆడపడుచులు, కోడళ్లు అమ్మవార్ల బోనాల జాతరలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో వండిన బోనంను మట్టి రాగి కుండలలో పెట్టి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఉత్పత్తి ఆరాటమే సింగరేణిలో వరుస ప్రమాదాలకు కారణమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A ఇంక్లైన్ గని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చందర్ విమర్శించారు. నేరాలు నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంట్ను ఐలయ్య ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 10 మంది పోలీసులతో సమానం అన్నారు ప్రభుత్వ విప్ ఐలయ్య. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుటుంబం సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయం ఈవో, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. వేద పండితులు సజ్జనార్కు వేదాశీర్వచనం చేశారు. సజ్జనార్కు ఈవో లడ్డూ ప్రసాదం అందజేశారు. నిరుపేద అంధుడికి ఇల్లు కట్టించి మానవత్వం చాటుకున్నారు మహబూబ్ జిల్లా నరసింహులపేట పోలీసులు. పెద్ద నగరానికి చెందిన మందుల నాగన్న పాటలు పాడుతూ జీవిస్తుంటాడు. నాగన్నకు ఇల్లు లేని విషయం తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకున్ చొరవ తీసుకున్నారు. కొందరు దాతల సాయంతో ఇల్లు నిర్మించి నిత్యావసర వస్తువులు అందజేశారు. వరంగల్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో చిట్యాల మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి హాజరయ్యారు. గత ఎన్నికల్లో కొందరు వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారన్నారు. ఇక మీదట నియోజకవర్గంలో వేరే వ్యక్తి జోక్యం ఉండదని కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని గండ్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ కూతురు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వర్షిని పుట్టినరోజు సందర్భంగా ఆయన గన్పూర్ పంచాయతీ సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు. తమ పాప పుట్టినరోజును పురస్కరించుకుని యాచకులకు బట్టలు, నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, బుక్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు ఆయన. చిత్తూరు జిల్లా పుంగనూరు అర్బన్ పరిధిలో రోజురోజుకు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. రమణ అనే వ్యక్తి ప్రహారీ గోడలను దుండగులు కాల్చేశారు. టీడీపీ పేరు చెప్పుకొని విధ్వంసాలకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించాడు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా లెక్క చేయకుండా ప్రహారీ గోడ కూల్చివేశారని ఆవేదన చెందాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో 2 వర్గాల మధ్య చర్చి తగాదా చోటు చేసుకుంది. రోజు రాత్రుల సమయంలో డ్రమ్ములు కొడుతూ అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చర్చి నిర్వహించడానికి వీలు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చర్చి నిర్వహిస్తామంటూ పాస్టర్ పట్టుదలకి పోయాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కృష్ణా జిల్లా గిలకలదిండిలో టన్నున్నర టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కేజీల టేకు చేప లభ్యం కావడంతో క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారుల నుంచి ఆ చేపను చెన్నైకి చెందిన ఏ వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లాలోని పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన శ్రీధర్ అకౌంట్లో నుంచి దాదాపు 2,30,000 కాజేశారు. కొత్తగూడలోని ఇండియన్ బ్యాంక్ ఆఫ్ పేరుతో అప్డేట్ చేసుకోవాలని బాధితుడికి మెసేజ్ వచ్చింది. దీంతో అతను ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతో నగదు అకౌంట్లోని నగదు మాయమైపోయింది. వెంటనే బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కృష్ణా జిల్లా తెల్లప్రోలులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్లు, వెంట్రుకలు, బొగ్గులు, వెల్లుల్లి, ఉప్పు లాంటి వస్తువులు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ రోడ్డు వైపు వెళ్లేందుకే జంకుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం ఆడి కృత్తిక పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేలాది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ఎస్ చక్రధర్రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.